హాయ్ అండి, నేనైతే మటన్ కర్రీ చేస్తున్నాను. దీనికి కావాల్సినవి ఇవ్వండి. ఇవైతే నేనైతే ముందుగానే ఇలాగా కట్ చేసి పెట్టుకుంటానండి. నెక్స్ట్ ఇదిగోండి కడిగేసానండి మటన్ అయితే. దీనిలో అయితే బంగాళదుంపలు అయితే వేస్తున్నానండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ స్టవ్ అయితే వెలిగించుకుని తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నానండి. నేనైతే ఇదైతే కుక్కర్లో అయితే చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నానండి. దీంట్లోనే ఉప్పు అయితే వేసేస్తానండి, ఎందుకంటే త్వరగా వేగుతాయి ఉల్లిపాయ అన్నది. ఈ ఉల్లిపాయ వేగేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుందండి. నేనైతే ఫ్రెష్గానే చేసి వేసుకుంటాను కూరల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. టమాటా ముక్కలు అయితే వేస్తానండి. తర్వాత అల్లం వేసిన తర్వాత ఈ మగ్గిన తర్వాత మటన్ అయితే వేసేస్తాను. మటన్ అయితే వేస్తానండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం అండి, దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని తర్వాత దీన్ని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు, మటన్ ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలండి. మటన్ అయితే ఉడికిందండి. ఇందులో అయితే నేను ఇప్పుడైతే బంగాళదుంపలు అయితే వేస్తున్నాను. బంగాళదుంప ముక్కలు ఇవైతే ఒక్క విజిల్ అయితే వేయించుకుంటానండి. ఇప్పుడైతే మసాలా అయితే వేస్తున్నానండి. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు అయితే వేసానండి. మనం ఎప్పుడు కూడా పులుపు అన్నది తగిలితే ముక్క అన్నది ఉడకదు, అందుకని లాస్ట్లో అయితే వేసాను మామిడికాయ ముక్కలు. ఇలా వేడి మీద అయితే ఉడికిపోతుందండి, లేదంటే ఒక విజిల్ అయితే వేయించుకోండి. నేనైతే ఒక విజిల్ అయితే వేయించుతున్నాను. కూర అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.